ఆమె 10వ తరగతి చదువుకున్న ఓ మహిళ. టీచర్ రాక చదువుకు దూరమైన తన తోటి గిరిజన పిల్లల కోసం టీచర్ అవతారం ఎత్తింది. ఓవైపు తన 4 నెలల పసికందును చూసుకుంటూనే ఆ గిరిపుత్రుల పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. అమ్మగానే కాదు, టీచర్ అమ్మగాను స్ఫూర్తి నింపుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సంపంగిపాడు పంచాయతీ పరిధిలోని సూళ్లారి గ్రామమిది. దశాబ్దాలుగా కనీస రహదారి సౌకర్యం లేదు. పంచాయతీ కేంద్రానికి వెళ్లాలన్నా గెడ్డ దాటి సుమారు 4 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. ఇక్కడే ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. సూళ్లారితో పాటు సమీపంలోని నేరేడు వలసకు చెందిన పిల్లలకు ప్రాథమిక విద్య అందించే పాఠశాల ఇదొక్కటే. ప్రస్తుతం ఇక్కడ 1, 2వ తరగతుల్లో 27 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి సూళ్లారి గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలకు ప్రత్యేకంగా ఉపాధ్యాయుణ్ణి నియమించలేదు. విద్యాశాఖ అధికారుల ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా దలై వలసలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడికి వారంలో 3 రోజులు సూళ్లారిలో, మరో 3 రోజులు దలై వలసలో విధులు కేటాయించారు. అయితే ఆ ఉపాధ్యాయుడు సూళ్లారి రావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో పిల్లల చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో గ్రామానికి చెందిన ఉషా అనే 10వ తరగతి చదివిన మహిళ ముందుకొచ్చారు. ఆమె టీచర్గా మారి గిరిజన పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. 4, 5, 6, 7, 8, ఉషా భర్త కూలీ పనికి వెళ్తుండగా 3 ఏళ్లు 4 నెలల వయసున్న 2 పిల్లలున్నారు. 3 ఏళ్లున్న పెద్ద కుమారుడు కూడా పాఠశాలలో విద్యార్థి. 4 నెలల వయసున్న మరో కుమారుడి కోసం పాఠశాలలోనే ఓ ఊయల ఏర్పాటు చేశారు ఉషా. ఊయలలో చంటోడిని చూసుకుంటూనే పిల్లలకు చదువు చెబుతున్నారు. నేను నా బాబులిద్దరు 3 సంవత్సరాల బాబు, 4 నెలల బాబు ఒకడు. మా ఆయన కూలి పని చేస్తాడు. ఇప్పుడైతే స్కూల్ చెప్తున్నాను. 1, 2వ తరగతిలో 27 మంది పిల్లలకి. క్లాస్ నుంచి చదివాను, పాస్ అయ్యాను. ఆ సార్ కొత్త టీచర్ వేసారు అనేసి అన్నారు, మరి ఇంకా చెప్పలేదు. వస్తామన్నారు సార్. నేను చదువు చెప్పడానికి అయితే ఇష్టపడుతున్నాను పిల్లలు, ఎందుకంటే నాకు చదువు వచ్చి నా పిల్లలు అనేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా బాగా చదవాలనేసి కోరుకుంటున్నాను. పిల్లల్ని కూడా చూడడానికి ఇంటి దగ్గర లేక ఇద్దరికి ఇక్కడికి స్కూల్ దగ్గర తీసుకొచ్చి ఉయ్యాలు కట్టుకుని తీసుకొచ్చి చేస్తున్నాను. ఉషా స్ఫూర్తిని మెచ్చుకుంటున్న గ్రామస్తులు ఆమె చొరవతో పిల్లలు కూడా క్రమం తప్పకుండా బడికి వస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో 10వ తరగతి పాప, 2 పిల్లలు ఆడించుకొని ఆ పాపే బాగా చదువు చెప్తుంది. టీచర్ గారు రాకుంటున్నారండి మా ఊర్లోకి. ఆ పాపే కొద్దిగా 10-20 మంది పిల్లలకి ఆ పాపే పిల్లలు ఆడించుకొని బాగా చదువు చెప్తుందండి. ఈ టీచర్ గారు రాకుంటున్నారండి. ఆ పాప చాలా బాగా చదువు చెప్తుంది, పిల్లలు కూడా బాగా చదువుతుండ్రు. ఈ టీచర్ గారు రాకుంటున్నారండి. సూళ్లారి బడికి టీచర్ రాని విషయంపై ఐటీడీఏ డీడీ విజయశాంతిని వివరణ కోరగా సీఆర్టీలను నియమించినప్పటికీ కొందరు ఆయా పాఠశాలలకు వెళ్లకుండా ఇతర చోట్లకు మార్చాలని కోరుతున్నారని తెలిపారు. కేటాయించిన టీచర్తో మాట్లాడి గురువారానికి సమస్యను పరిష్కరించామని తెలిపారు.